ప్రయత్నం చేస్తారు. మీరు ఇటువంటి ప్రయత్నం చేస్తుంటే మీరు మళ్ళీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలననే చాలామంది రిపీట్ చేస్తున్నారు. 10 ఏళ్ల కాలంలో పూలే విగ్రహాన్ని ఎందుకు పెట్టలేకపోయారు? కొండా లక్ష్మణ బాపూజీ తెలంగాణ ఉద్యమానికి ఆశ్రయం కల్పించిన కొండా లక్ష్మణ బాపూజీ చనిపోతే రాని వాళ్ళంతా ఈరోజు బీసీ ఉద్యమం చేస్తున్నారు. కేసీఆర్ లాంటి వారు రాలేదు. ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఆయన ఆఫీస్ని ఇచ్చారు, మీరు ఉద్యమం చేసుకోండి అని చెప్పి. అలాంటి వారి పట్ల రాలేదు. ఈరోజు బీసీ ఉద్యమం చెప్తే మేము నమ్మాలా, వాళ్ళు వస్తే బీసీలో అంతా తోడుగా నిలవాలా అని ప్రశ్నిస్తున్నారు. దానికి ఏం సమాధానం? నేను ఒక మాట చెప్తా అండి. పూలే గారి విగ్రహం అసెంబ్లీ పెట్టమని నేనైతే ఎప్పుడు అడగలేదు కేసీఆర్ గారిని. కేసీఆర్ గారు తనంతట తనే పూలే విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని చెప్పి ఆదేశించారు. దానికి సంబంధించి ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు, గంగుల కమలాకర్ గారు, బీసీ కమిషన్ సభ్యులు అందరూ కూడా వెళ్ళి ప్లేస్ కూడా చూసి రావడం జరిగింది. తర్వాత ఎందుకు ఆగిందో సాంకేతిక కారణాల వల్ల ఆగింది అని చెప్పి బీసీ కమిషన్ మెంబర్స్ నాతో చెప్పడం జరిగింది. బాపూజీ, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీని బతికించినటువంటి వారు. ఆయన ఒక ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తి. వారి మీద ఉన్నటువంటి గౌరవంతోనే కేసీఆర్ గారు కళాశాలకు కూడా ఆయన పేరు పెట్టడం జరిగింది. వారికి ఉండేటటువంటి గౌరవాన్ని ఎక్కడా తగ్గించకుండా మా ప్రభుత్వంలో మేము మసులుకోవడం జరిగింది. ఇంకా నా విషయం పర్టికులర్గా మీరు నా గురించి చూసినట్టయితే, ఎప్పుడైతే నేను ఈ మూమెంట్ స్టార్ట్ చేశానో, మహిళలకు సంబంధించిన అంశాలు స్టార్ట్ చేశానో, నేను ఎంపీగా ఉన్నానో, అప్పటి నుంచి కూడా నేను బీసీల కోసమైనా, ఎస్సీస్ కోసమైనా, ఎస్టీస్ కోసమైనా, మరీ ముఖ్యంగా నాకు ఇష్టమైనటువంటి మా ఆడబిడ్డల కోసమైనా ఫైట్ చేస్తూనే ఉన్నాను. నా పరిధిలో నేను చేసి ఉండొచ్చు, అప్పుడు నా పార్లమెంట్ సెగ్మెంట్లో చేసి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఓవరాల్గా పెద్ద ఇష్యూని టేకప్ చేస్తాను, దానికోసం పని.